వికారాబాద్ జిల్లా పరిగి తుంకుల్గడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేకపోవడంతో డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తాం, లేదంటే హైవే రోడ్డు ఎక్కుతామంటూ విద్యార్థినులు ఆందోళన చేశారు. దీంతో ప్రిన్సిపల్ సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించకుంటే రోడ్డెక్కక తప్పదని స్టూడెంట్స్ హెచ్చరించారు. వచ్చింది అలాంటి సివై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఎక్సలెంట్ స్టూడెంట్స్ కాదు ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాకల్టీస్ చెప్తే మేము ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయినాం. అడుగుతున్నారు మాకు వీకెండ్స్ పెట్టిస్తున్నారు ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి, ఎందుకు ఇన్ని స్కోర్స్ ఇంత తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు స్కోర్స్ వస్తలేవు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము కూడా ప్రశ్నిస్తున్నాం వాళ్ళకి, మాకు ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు రిజల్ట్స్ వస్తలేవు. మాకు రిజల్ట్ రాకపోతే మా లైఫ్ స్పాయిల్ అయితే దానికి మెయిన్ కారణం ఫ్యాకల్టీ రాకపోవడం మాత్రమే. వాళ్ళ రెస్పాన్స్ తీసుకుంటారు. మాకు ఎలా అయినా హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ రావాలి, మేము రెస్పాన్స్ తీసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ఫ్యాకల్టీ పంపిస్తాం అంటేనే మేము ధర్నా ఆపుతాం. లేదా బస్ స్టాండ్ వరకు కూడా పోయి మేము టోటల్ 3 days వరకు అక్కడే కూర్చుంటాం. కానీ రాము మేము అసలు క్లాస్ కాలేజ్ సెక్షన్ కి వెళ్ళాము. ఆ బిల్డింగ్ జోలి కూడా రోడ్ పైన కూర్చొని ఇంకా పెద్ద ఇష్యూ చేస్తాం. ట్రాఫిక్ ని ఆపుతాం. ఇది మాత్రం ఫిక్స్. మాకు సొల్యూషన్ వచ్చేవరకు ఇక్కడే ఆగుతాం మేము. ఇక విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు అక్కడ తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో ఎందుకు 2 మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎందుకు లేదు? ప్రిన్సిపల్ ఏమంటున్నారు? వికారాబాద్ జిల్లా పరిగి తుంకల్గడ్డలోని యొక్క తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికలు దీనికి సంబంధించి ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చూస్తే కెమిస్ట్రీగా అంతేకాకుండా మ్యాథ్స్ కి సంబంధించిన ఫ్యాకల్టీ తరగతులు బంద్ చేశారు. వీటికి సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో, ఫ్యాకల్టీ లేకపోవడంతోనే కేవలం డిజిటల్ క్లాస్ విని సర్దుకోవాలని చెప్పి కూడా కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తమకు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమకు పూర్తిగా దీనికి సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటేనే ఈ యొక్క క్లాసులకు సంబంధించి కావచ్చు కాలేజీకి కూడా హాజరవుతాము, లేదంటే హైవే పైన బైఠాయించి ధర్నా చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన బాట పట్టారు. అయితే ఆ యొక్క దీనికి సంబంధించిన ఫ్యాకల్టీకి సంబంధించిన విషయంపై నిన్ననే కలెక్టర్ తో మాట్లాడానని చెప్పి కూడా ప్రిన్సిపల్ విద్యార్థులకు చెప్పిన నేపథ్యంలో, కానీ తమకు పూర్తిగా ఫ్యాకల్టీ వస్తేనే ఈ యొక్క క్లాస్ రూమ్ లకు హాజరవుతాము, లేదంటే హైవే పైన బైఠాయించి ధర్నా కూడా చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మొత్తానికి జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే ఫ్యాకల్టీ నియమించాలని చెప్పి కూడా విద్యార్థులు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి సగం యొక్క ఇయర్ కూడా గడిచిపోయింది. ఇంకా దీనికి సంబంధించి ఫ్యాకల్టీ లేకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఫ్యాకల్టీని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ప్రిన్సిపల్ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, మరి జిల్లా కలెక్టర్ ఏమైనా స్పందించారా దీనిపై? అంటే విద్యార్థులతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అయితే ఇప్పటి వరకు మాత్రము దీనిపైన జిల్లా కలెక్టర్ మాత్రం స్పందించలేదు. అయితే ప్రిన్సిపల్ మాత్రం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లానని చెప్పి కూడా విద్యార్థులతో చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ దీనికి సంబంధించి ఫ్యాకల్టీ వెంటనే తమకు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే తమకు కలెక్టర్ తో మాట్లాడించాలని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్న నేపథ్యంలో దీనిపైన ప్రిన్సిపల్ ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా చెప్పలేదు. త్వరలో దీనికి సంబంధించి కలెక్టర్ ను సంప్రదించిన తర్వాత కలెక్టర్ వద్దకు తీసుకెళ్తారని చెప్పి కొంత సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.